అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను మీ సంతోషి. చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ఒక సినిమా కూడా అనౌన్స్ చేశారు. అలాగే షూటింగ్ కూడా త్వరలోనే ప్రారంభం కాబోతుంది. అలాగే వీళ్ళిద్దరి కాంబోలో హీరోయిన్ కూడా నయనతార అని చెప్పేసి ఒక ప్రమోషనల్ వీడియో రిలీజ్ చేస్తూ ఇంట్రొడ్యూస్ చేశాడు అనిల్ రావిపూడి. అంటే తన స్టైల్‌లో ఎప్పుడు అంటే తన సినిమాకి సంబంధించి యాక్టర్స్ కానివ్వండి వాళ్ళందరినీ కూడా ఒక ప్రమోషనల్ వీడియోతోనే తన స్టైల్‌లో అనిల్ రావిపూడి రివీల్ చేస్తూ ఉంటారు. అలాగే నయనతార విషయంలో కూడా ఒక ప్రమోషనల్ వీడియో అనేది స్పెషల్‌గా చెన్నై వెళ్లి చేయించుకొని, ఆ ప్రమోషనల్ వీడియో అనేది రిలీజ్ చేశారు. ఈ ప్రమోషనల్ వీడియో గనుక చూసుకున్నట్లయితే అనిల్ రావిపూడి తన స్టైల్‌లో రిలీజ్ చేశారు. ఈ ప్రమోషనల్ వీడియోకి నయనతార ఒప్పుకోవడం కూడా ఒక ఛాలెంజింగ్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే నయనతార ఎప్పుడు సినిమా ఓకే అంటే ఒక ప్రాజెక్ట్ ఓకే చేసిన తర్వాత సినిమా షూటింగ్ అయిందా పూర్తయినంత వరకే ఉంటుందన్నమాట. ప్రమోషన్స్‌లో గానివ్వండి, అంటే సినిమాకి సంబంధించిన ఏదైనా ఈవెంట్స్‌లో గానివ్వండి పాల్గొనడం చాలా తక్కువ. అంటే తను ఎప్పుడైతే ఒక మూవీని సైన్ చేసిందో అప్పుడే తన కండిషన్స్ అనేవి ఉంటాయన్నమాట. ఎటువంటి ప్రమోషన్స్‌కి వాటికి నేను హాజరు కానని చెప్పేసి ముందే తన ప్రమోషన్స్ గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. అంటే ఈ నేపథ్యంలో కూడా నయనతారని ఒప్పించి అనిల్ రావిపూడి ఒక ప్రమోషనల్ వీడియో చేయడం హ్యాట్స్ ఆఫ్ అని చెప్పేసి చాలామంది ప్రేక్షకులు కూడా హర్షం వ్యక్తం చేశారు. అలాగే ఇప్పుడు ఈ ప్రమోషనల్ వీడియోయే తమిళ్‌లో నయనతారని ట్రోల్ చేస్తుంది. అలాగే ఎవరైతే తమిళ్ నెటిజన్స్ ఉంటారో ఈ ప్రమోషనల్ వీడియోతో నయనతారని ట్రోల్ చేస్తున్నారనమాట. అంటే యాక్చువల్‌గా తను తమిళం, తెలుగు, హిందీలో కూడా చాలా భాషలో సినిమాలనేవి చేశారు. ఈ సినిమాల్లో చూసుకున్నట్లయితే ప్రమోషన్స్‌కి చాలా దూరంగా ఉన్నారనమాట. స్పెషల్‌గా తెలుగు సినిమాకి తను ఇలా ప్రమోట్ చేయడం ఒక వీడియో రూపంలో అది రిలీజ్ చేయడం, అనౌన్స్ చేయడం చూసిన తమిళ్ నెటిజన్స్ తెలుగు అంటే అంత ఇష్టమా? అలాగే నువ్వు టాలీవుడ్‌కి షిఫ్ట్ అయిపో అన్నట్టు కామెంట్స్ అయితే చేస్తున్నారు. అలాగే ఈ కామెంట్స్‌కి నయనతార తన స్టైల్‌లో రియాక్ట్ అయింది. అంటే నా వ్యక్తిగత విషయం, నా ఇష్టం అలాగే ఆహ్, నా వీలుని బట్టి నిర్మాతలకు, డైరెక్టర్‌కి నేను సహకరిస్తాను. అలాగే అనవసరమైన విషయాలు నేను పట్టించుకోను. అండ్ నా ఇష్టపూర్వకంగా నేను ప్రమోషన్స్‌లో అంటే ఒక ప్రమోషన్ చెయ్యాలా? వద్దా? అన్నది చెప్పేసి అది నా డెసిషన్ అని చెప్పేసి కొన్ని అంటే తన స్టైల్‌లో రియాక్ట్ అయింది నయనతార. దీన్ని బట్టి చూసుకున్నట్లయితే ఈ ప్రమోషన్స్ వల్ల అంటే ఈ అనిల్ రావిపూడి, చిరంజీవి కాంబినేషన్‌లో వస్తున్న లేటెస్ట్ మూవీ ప్రమోషన్స్ వల్ల తమిళంలో నయనతార ట్రోలింగ్ అయితే గురైంది. దీన్ని బట్టి చూసుకున్నట్లయితే ముందు ముందు తమిళం సినిమాల్లో కూడా ఈ ప్రమోషన్స్ చేయాల్సి వస్తే నయనతార ఎలా రియాక్ట్ అవుతుంది? తెలుగు వాళ్ళకి సహకరించినట్లే తమిళం వాళ్ళు కూడా సహకరిస్తుందా? లేదా? అని చెప్పేసి ముందు ముందు చూడాలి. సో, ఫిల్మ్ అప్డేట్స్ గురించి మీరు ఇంకా లేటెస్ట్ న్యూస్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ.